तीनों बैठ के गए तो अच्छा गर्म रहता ना, आगे वाले को पीछे वाले को लगता, बीच वाले को गर्म रहता. ఏంట్రా బాబు ఆగే ఆ వీడియో మే ఆగే బండిగాడి మధ్య రెగ్యులర్ గా వస్తున్నాడు రైడ్స్ కి. ఏమైతే ఏమైంది, లేకపోతే ఇన్ని బతిమలాడుకోవాల్సి వస్తుండే రారా బాబు అని. ముందర యాక్టివా పైన అంకుల్ చూడండి, మొత్తం ఒక బెడ్షీట్ మొత్తం ర్యాప్ చేసుకుంటు చుట్టూ. దిగవా బండి మీద కూర్చుంటావా, కాఫీ తాగవా? ఇప్పుడే తాగలరా, దా రాత్రి పండుకునే ముందు తాగుతావా? లేకపోతే అందరు సిగరెట్లు తాగి పొగ వదిలితే మేము సిగరెట్ తాగకుండా పొగ వదులుతాం. మ్యాజిక్ మ్యాజిక్ మ్యాజిక్, నోట్లో నుంచి మాట కూడా వస్తుంది. ట్రాలీలు వేసుకొని పోతుండు పెద్ద ట్రక్ని. జీవిని చంపి ఎట్లా తింటారా? ఎట్లా తింటారు? నోడుతో తింటారు. హాయ్ హలో నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. మరో కొత్త రోజు కొత్త లోపు మళ్ళీ ముందుకు వచ్చేసిన. ఎవ్రీ సండే లాగానే ఈ సండే కూడా హోటల్ 1కి సండే రైడ్కి వెళ్తున్నాము. నేను బన్నీ రైల్వే ట్రాక్ దగ్గర కలుసుకొని అక్కడ నుంచి మా వాటర్ ట్యాంక్ మీటింగ్ పాయింట్ దగ్గరికి వెళ్ళి అక్కడ నుంచి హోటల్ 1కి స్టార్ట్ అయిపోదాము. ఆల్రెడీ నేను మొత్తం గేర్ అప్ అయిపోయినా, బండి పైన నా కెమెరా గేర్ అంతా కూడా సెట్ చేసుకుని చిన్న బ్యాగ్లా. ఇంకా లేట్ చేయకుండా స్టార్ట్ అయిపోదాం పదాము. వీడియోని స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు స్కిప్ చేయకుండా ఉండండి, వీడియో చాలా బాగుండిపోతుంది. మా ఛానల్కి మీరు సబ్స్క్రైబ్ చేసుకొని వీడియో స్టార్ట్ అయ్యే ముందు వీడియోకి లైక్ కొట్టడం మర్చిపోకండి. హలో, ఏడరా బాబు, గేట్ దగ్గర ఉన్నావా? నేను స్టార్ట్ అవుతున్నాను, ఇంకా ఫోన్ చేస్తలేవని ఆగిన. తీస్తుండా గేటు? రైట్, వస్తున్నా. అరే చలి మామూలుగా లేదురా బండి, నాకు తగులుతుంది. మరి నీది ఇది ఏమంటారు, ఉగ్గు బాడీరా నీది, నీకు చలి గిలి ఏం పెట్టది. చలో చలో గాయస్, ఇట్స్ వింటర్ సీజన్. మామూలుగా ఉండదు వింటర్లో రైడ్ చేస్తుంటే. గేట్ పడ్డదని ఫోన్ చేసిండు బందిగాడు. ఇంకా తీయలేడు గేట్. ఇడు కమల్ భాయ్ ఫోన్ వస్తుంది. कमल भाई गुड मॉर्निंग. गेट गिर गया कमल भाई. एक ट्रेन गया और एक ट्रेन रुक के है अभी. हाँ, बन्नी भी मेरे सामने ही है. हाँ हाँ. झूठ बोल रहे समझ रहे क्या मेरे को? आ रहा हूँ कमल भाई, 2 मिनट बस, निकल रहा है. నేను నార్మల్గా ఇంట్లోండే గేట్ దగ్గర ఉన్నా అని చెప్తా అని చెప్పేసి నమ్ముతలేడు. ట్రైన్ సౌండ్ వచ్చేసరికి ఇప్పుడు నమ్మిండు. నిన్ననే బండిని తీసుకుపోయి మంచిగా నీట్గా కడిగించుకొని రీసెంట్గా కొత్త చైన్ స్ప్రాకెట్ వేయించిన కదా, రోల్ ఉంది, మొత్తం లూజ్ అయిపోయింది కంప్లీట్గా. కస్ అని సౌండ్ వస్తుండే. మళ్ళీ నిన్న టైట్ చేయించి మళ్ళీ ఆయిలింగ్ చేయించి నీట్గా సెట్ చేసుకున్నా. పెట్రోల్ ఒక్కటి కొట్టించుకోవాల్సి వస్తుంది. 3 పాయింట్లు ఉంది. హోటల్ 1 వరకు వెళ్ళిపోతుండొచ్చు. హోటల్ 1 పక్కనే ఉంది పెట్రోల్ బంక్, ఆడ కొట్టించేస్తే అయిపోతుంది. तीनों बैठ के गए तो अच्छा गर्म रहता ना, आगे वाले को पीछे वाले को लगता, बीच वाले को गर्म रहता. कहाँ जा रहे काम के लिए? कहाँ पे काम करते? सैनिकपुरी. ओके ओके. इतना सुबह क्या काम? संडे के दिन भी काम करते? यही सही है. पैसे बचाना बोले तो ऐसे गाड़ी रहना, पैसे उड़ाना बोले तो ऐसे गाड़ी रहना. माइलेज देता नहीं, कुछ नहीं. 1 लीटर पे नहीं बोले तो भी 60-70 दे देता. ये 20-30 देता. हाँ, वही तो. బన్నీగాడు దేకని కూడా దేకలేడు. వాన్ లోకంలో ఆడున్నాడు. పాటలు పెట్టుంటాడు, పంజాబీ పాటలు. ఆ హెల్మెట్కి మొత్తం అన్ని రకాల స్టిక్కర్లు అంటేసిండు. ट्रेन చాలా మెల్లగా అవుతుంది. తీయండిరా బాబు, आगे आप वीडियो में आगे. नहीं लाइव नहीं आता, फिर इसको काम रहता है एडिटिंग करने का. यूट्यूब में डालते वीडियो. क्या नाम से? नाम यही है मेरा, अंकुश. हाँ चलो भाई. తీరా బాబు, గేట్ ఓపెన్ చేయి. ఇంకో ట్రైన్ వస్తుంది. పదండి. ఈరోజు మొత్తం ప్యాక్ అయిపోయినా. నేను లోపల ఒక హుడ్డీ వేసుకున్నా, అది చాలా వామ్ ఉంటుంది. దాని మీద నుంచి మళ్ళీ రైడింగ్ జాకెట్ వేసుకున్నా. బండిగాడ ఆకుండా వెళ్ళిపోతుండే అనుకున్నా, సైడ్ చేసుకుండే బండి. ఏ బాబు కమాన్ లెట్స్ గో.
టైం ఎంత అవుతుంది? 5:38. మేము ఎప్పుడు ఖచ్చితంగా ఒక 5-10 నిమిషాలు లేటే ఉంటాంలే ఏదో కారణంగా. బండిగాడి మధ్య రెగ్యులర్గా వస్తున్నాడు రైడ్స్కి, ఏమైతే పోయినకి, లేకపోతే ఇన్ని బతిమలాడుకోవాల్సి వస్తుండే, రారా బాబు అని. ఇప్పుడు అడగకముందే నేను వస్తున్నామా రేపు రైడ్కి అని అంటాడు. కమల్ భాయ్ వాళ్ళు వచ్చేసేసి మీటింగ్ పాయింట్ దగ్గర వెయిట్ చేస్తున్నారు. ఆల్మోస్ట్ వచ్చేసినాం మేము కూడా. లాస్ట్ సండే మేము రైడ్ చేసినప్పుడు నా ఇంటర్కామ్ ఎందుకో ఏమో కనెక్ట్ కాలేదు అసలు. కమల్ భాయ్ అప్డేట్ వస్తే ఓసారి కనెక్ట్ కాదు, అప్డేట్ వచ్చిందేమో చెక్ చేసుకో అన్నాడు, కానీ నేను అన్ని రకాలుగా చెక్ చేసినా కానీ నాకైతే ఎట్లాంటి అప్డేట్ కనిపించలేదు. మరి ఈరోజు కనెక్ట్ అవుతుందా కనెక్ట్ కాదా నా ఇంటర్కామ్ చూడాలి. ఆగో हेलो गुड मॉर्निंग यशवंत। हुआ कनेक्ट? नहीं हो रहा मेरा कनेक्ट। गौरव भाई ट्रैक पे जा रहे क्या? गुड मॉर्निंग कमल भाई। मेरा कनेक्ट नहीं हो रहा कमल भाई, लास्ट वीक भी ऐसे ही हुआ, अपडेट भी कुछ भी नहीं आया मेरे को। सॉफ्टवेयर में अपडेट करना अन्नी చూసిన అయితలేదు అయినా. नहीं कमल भाई करा सब करा, अभी आ रहा ही नहीं, वो है ही नहीं, अपडेट नहीं है। ये देखो अपडेट कुछ भी नहीं है। हाय ब्रो। देखो आ रहा है अंकुश। हेलो 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 कमल भाई, नहीं आ रहा। वॉल्यूम बढ़ाओ। अभी ऑफ करा, हेलो ఆన్ కరా అభి. ఇదేమో అర్థమవుతలేదు. పండి పోదాం. ఇది కనెక్ట్ అవుతలేదు నాది. లాస్ట్ టైం కూడా ఇట్లా అయింది, ఈసారి కూడా అట్లా అవుతుంది. చలో ఎంతమంది ఉన్నాము? పవన్ భాయ్ డ్రాప్ అయిపోయిండు, శిల్పాజీ కూడా రానట్టుంది, కమల్ భాయ్, గౌరవ్ భాయ్, యశ్వంత్, ఈ అబ్బాయి పేరు నేను మర్చిపోయినా, ఒకసారి వెళ్ళాక కనుక్కోవాలి మళ్ళీ. వెనకాల బన్నీగాడు, ముందర యాక్టివా పైన అంకుల్ చూడండి, మొత్తం ఒక బెడ్షీట్ మొత్తం ర్యాప్ చేసుకుండు చుట్టూ. చలి ఎంత ఉందో ఆ అంకుల్ చూస్తే అర్థమైపోతుంది మీకు. మొత్తం ప్యాక్. ఇక్కడ ముందర దారిస్తున్నాడు మాకు పోనీకి. నేను కూడా కొట్టించుకోవాలి పెట్రోల్. మళ్ళీ ఆగే బదులు ఒకటేసారి అందరు ఆగినప్పుడే మనం కూడా కొట్టించేసుకుంటే అయిపోతుంది. 3 పాయింట్స్ ఉంది కానీ నేను కూడా కొట్టించేస్తా. నార్మల్ కొట్టించుకోను. ఏందిరా నార్మల్ కొట్టించుకోరా? నార్మలే మరి కొట్టించుకో, ఆయన పవర్ కొట్టించుకుంటున్నా. నార్మల్ ట్యాంక్ ఫుల్. గన్ వదలకనా బయటకు వస్తుంది. అందులో అట్లనే కంటిన్యూ చేసేసి వెనకాల చాలు. మ్యాడ్ డాగ్ లైట్స్ ఆన్. మేమందరం ఎర్లీ మార్నింగ్ సండే రైడ్కి, బ్రేక్ఫాస్ట్ రైడ్కి పోతే వీళ్ళు చూడండి సైక్లింగ్ చేసుకుంటా ఎక్కడికి పోతున్నారు. మళ్ళా మస్తు ఫిట్ ఉంటారు వీళ్ళు సైక్లింగ్ చేసేవాళ్ళు. వెనకాల 2 ఉండే, ఇక్కడ 2 ఉన్నారు, మొత్తం 4 పోతున్నారు. ప్రతి సండే ఈ రేస్ పెట్టుకునే లారీ డ్రైవర్లు బాగా కలుస్తున్నారు మాకు. చాలా తొందరగా బ్రేక్ తీసుకున్నాం ఈరోజు. కాఫీ బ్రేక్ మామ, కాఫీ బ్రేక్. చలి పెడుతుంది కదా, వేడికి ఒక కాఫీ తాగుదాం. దా దిగవా, బండి మీద కూర్చుంటావా? కాఫీ తాగవా? ఇప్పుడే తాగాలరా. దా రాత్రి పండుకునే ముందు తాగుతావా, లేకపోతే కాఫీ పియంగే? కాఫీ ఉందా అన్న? 2 టీ 3 కాఫీ. కొంచెం మంచిగా స్ట్రాంగ్ పెట్టు కాఫీ, షుగర్ తక్కువ. అందరు సిగరెట్లు తాగి పొగ వదిలితే మేము సిగరెట్ తాగకుండా పొగ వదులుతుంది. మ్యాజిక్ నోట్లో నుంచి మాట కూడా వస్తుంది. చేతులు ఒక 10 కిలోమీటర్లు కూడా రాలేదు, గడ్డ కట్టేసినాయి అప్పుడే. ఫస్ట్ టైం ఇన్ని సండే రైడ్లు చేసినా కానీ ఇంత తొందరగా ఎప్పుడు బ్రేక్ తీసుకోలేదు. నేను ఫస్ట్ టైం చాలా తొందరగా బ్రేక్ తీసుకున్నాం, టీ బ్రేక్. ఆల్రెడీ అన్నకు చెప్పేసినాము 4 టీ 1 కాఫీ, 4 కాఫీ 2 టీ.
అన్న కాఫీ స్ట్రాంగ్ చెప్తున్నా. మంచిగా వెయిట్ జరా. आपको కాఫీ అయినా ఇది కూడా అందులోనే ఇచ్చి గ్లాస్లోనే ఇచ్చేసి. ప్లాస్టిక్ కప్పులు వద్దు. బాగుంది కాఫీ, నేను చెప్పినట్టే అచ్చా కాఫీ. కమల్ భాయ్ బిస్కెట్ కూడా తింటుండు. నాకొద్దురా, నువ్వు తిను. కాఫీ ఇడు కాఫీ తాగా అన్నాడు, ఇప్పుడు బిస్కెట్లు తింటుండు, కాఫీ తాగుతుండు. నువ్వే తాగా అన్నావు కదరా కాఫీ. ఇప్పుడు కూడా తాగుతాడరా కాఫీ అని. రాత్రి పండుకునేటప్పుడు తాగుతారా కాఫీ? ఎట్లుంది కాఫీ? చాయ్ చెప్పినావా? బాగుంది అల్లం చాయ్. తాగు. ఇక అసలు ఏడు ఆగేది లేదు, డైరెక్ట్గా హోటల్ 1కి కొట్టేస్తాం. ఫోన్ కింద పడేసుకున్నాడు. కొద్దిసేపు సీట్ మీద నుంచి లేవంగానే మంచి పడి పచ్చిగా అయిపోతుంది. అయ్యా తాళాలు ఎడబెట్టుకున్నాను. కార్ ఖరాబ్ అయినట్టుంది, కింద వండుకొని రిపేర్ చేస్తుండే అన్న. మేము మధ్యలో కాఫీ బ్రేక్ ఆగినాం కదా, అంతలోపు వీళ్ళు సైకిల్ రైడ్ చేసుకుంటూ ఇక్కడ వరకు వచ్చేసారు, షామీర్పేట లేక్ దాటి. నాకు తెలిసి ఒక 30-40 స్పీడ్ మెయింటైన్ చేస్తుండొచ్చు వాళ్ళు సైకిల్ పైన. మంచు తగిలి చేతులు మొత్తం గడ్డ కట్టేస్తున్నాయి. గ్లౌజులు ఉన్నా పని చేస్తలేవు, అంత చల్లగా ఉంది. కానీ బాడీ మొత్తం నమ్మైపోయింది అది చలికి. కాళ్ళు అయితే పని చేస్తలేవు, అంటే ఫీల్ తెలుస్తలేదు. ఇట్లా అంటున్నా కానీ ఫీల్ తెలుస్తలేదు. మా ఫేవరెట్ స్ట్రెచ్కి వచ్చేసినాం. రైడ్ మొత్తంలో మాకు ఇష్టమైన స్ట్రెచ్ ఇదే. దీని తర్వాత ఇంకో 2 బ్రిడ్జ్లు వస్తాయి. ఈ 3 బ్రిడ్జ్లు మామూలుగా ఉండదు. ట్రాలీలు వేసుకొని పోతుడు పెద్ద ట్రక్ని. ఈ బ్రిడ్జ్ పై నుంచి వ్యూ కూడా చాలా బాగుంటుంది. ఇప్పుడు పంట అంతా కట్టింగ్ అయిపోయింది కాబట్టి డ్రైగా కనిపిస్తుంది. పంట వేసినప్పుడు అయితే మస్తు మొత్తం లష్ గ్రీన్ కనిపిస్తుంది. ఆల్మోస్ట్ వచ్చేసినాం S4 దగ్గరికి. కానీ ఈరోజు S4 దగ్గర అయితే అవుతలేం మేము బ్రేక్ఫాస్ట్కి. హోటల్ 1కి వెళ్తున్నాం. అంటే S4 నుంచి ఇంకొక 18 కిలోమీటర్స్ వరకు ఎక్స్ట్రా వెళ్తున్నాం. నా లెఫ్ట్కి కాటన్ పంట కనిపిస్తుంది. ఆ కాటన్ ఫ్లవర్స్ ఉంటాయి కదా, వైట్ కనిపిస్తుండే. సిద్దిపేటకి బండ్లు చాలా పోతున్నాయి ఈరోజు. కార్లు బాగా కనిపిస్తున్నాయి, అవి కూడా ఫుల్ అయి ఉన్నాయి ఏకదం. ముందర ఆటోలు చూడండి ఎంతమంది ఉన్నారు. వెనకాల 1 2 3 4 నలుగురు కూర్చున్నారు. వెనకాల 4, ముందర 2. ఇక ఈ కారు కూడా ఫుల్ ఉంది. ఇక్కడ ముందర పంచముఖి హనుమాన్ విగ్రహం వస్తుంది, కృష్ణార్జున రథం కూడా వస్తుంది. ఆ వార్కి వెళ్తారు కదా, ఆ రథం ఉంటుంది. బ్రిడ్జ్ కూడా బాగుంటుంది. జై బజరంగ్ బలి. మస్తు ఉంటుంది ఈ విగ్రహం. ప్రతిసారి ఇట్లా వచ్చినప్పుడు దీన్ని డ్రోన్ షాట్ తీసుకోవాలనుకుంటా, కానీ మేము ఈ ఆగం. ఇది బ్రిడ్జ్ మీద ఆగడం సేఫ్ కూడా కాదు. ఇగోండి కృష్ణార్జున రథం ఉంది చూడండి. ఈ గుడి కూడా చాలా బాగుంటుంది. లెఫ్ట్లో కూడా మళ్ళీ కాటన్ పంట వచ్చేసింది. వావ్, సన్ రైజ్ చూడండి ఎంత బాగుందో. సిద్దిపేట ఇక్కడ నుంచి 21 కిలోమీటర్స్, చాలా దగ్గర. సన్ రైజ్ అయితే చాలా బ్యూటిఫుల్గా ఉంది ఈరోజు. వచ్చేసినాం హోటల్ 1 దగ్గరికి. ఈ వాటర్ ట్యాంక్ వచ్చిన కొద్ది దూరంలోనే హోటల్ 1 వచ్చేస్తుంది. ఇంకా ఓపెన్ చేయనట్టు కదా ఈరోజు. బన్నీగాడు ఇంకా వస్తలేడు. ఈడు పోతూనే ఉన్నాడు బన్నీగాడు. సీదా పోతున్నాడు. సిద్దిపేట పోతా ఆరా బండి. చేతులు ఏమైంది?
ఏం లొల్లి పెట్టుకున్నావు అంతని? ఏమైనా అయిందా? ఏం కాలే కదా? నువ్వు మరీ అంత వెనుకకి ఎందుకు ఉంటున్నావురా? నువ్వు రాలే ఇక్కడికి ఎప్పుడు? బాగుంటుంది ఇక్కడ. ఏముంటుంది అంటే తిండి ఉంటుంది, ఇంకేముంటుంది. ఫుడ్ ఆర్డర్ ఇచ్చేసినాము. పెప్పర్ చికెన్ ఆర్ చికెన్ 65. ఏం రా చెప్పు. ఒక జీవిని చంపి ఎట్లా తింటారా? ఎట్లా తింటారు? నోడుతుంది తింటారు. ఈడేదో కొత్తగా అడుగుతున్నాడు. ఈడు మొన్నటిదాకా తిని ఇప్పుడు బంద్ చేసి సంవత్సరం కింద ఇప్పుడు నాకు నీతులు చెప్తుండు. తిను చల్లగా అయిపోతుంది ఫుడ్. కారం కావు. పెప్పర్ చికెన్ 65 టేస్ట్ మస్తుంది. బాగుందిరా, ట్రై చేయి ఒక పీస్. యూ ఎంజాయ్. యూ ఈట్ పన్నీర్ రే? ఎస్ రే. ఐ ఈట్ చికెన్ రే. వెజ్ రే. ఈ మధ్యలో సంవత్సరం కింద బంద్ చేసిండు, బిల్డప్ ఇస్తున్నాడు అందుకు. అంటే అంతకుముందు కూడా వీడు అంత పెద్ద ఇంట్రెస్టెడ్గా తినేటోడు కాదు. నువ్వు తినాలంటే తిన్నట్టు తింటుండే నాన్ వెజ్. నాన్ వెజ్లో కూడా మళ్ళీ చికెన్ తింటాడు, మటన్ తినడు, ఫిష్ తినడు, ప్రాన్స్ తినడు. తినవు కదా ఫిష్ ప్రాన్స్ కూడా. అప్పుడు నువ్వు మొత్తానికే బంద్ చేసేసి ఒక వడ కొన్ని డ్రోన్ షాట్స్, సినిమాటిక్ షాట్స్ కూడా తీసిన, చాలా బాగా వచ్చినాయి. ఫొటోస్ కూడా తీసిన ఇప్పటి వరకు. నచ్చితే వీడియోని లైక్ చేసి షేర్ చేయడం మర్చిపోకండి. ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు, సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. ఇక బ్రేక్ఫాస్ట్ చేసుకొని మళ్ళీ ఈ నుంచి రిటర్న్ స్టార్ట్ అయిపోతాం. ఏంటో మీకు రాలే ఇంకా పన్నీర్ చెప్పారు కంటే కొన్ని స్టార్టర్లు చెప్పిరా పన్నీర్లో, లేకపోతే డైరెక్ట్ పన్నీర్ రోటీ చెప్పిరా? యశ్వంత్ ఏం తింటలేవు? బాగుందా? నేను జర లేట్గా స్టార్ట్ చేసిన. యశ్వంత్ వాళ్ళు సంబర్ బాగుందా? నచ్చిందా? కమల్ భాయ్ కడుపు బాగాలేదని ఈరోజు ఇడ్లీ వడ తింటుండు కమల్. కడాయి చికెన్ రోటీ 100 కిలోమీటర్లు నడుపుకొని వచ్చి ఇక్కడ బ్రేక్ఫాస్ట్ చేస్తున్నాను. ఇంటి తీసుకో. నువ్వు ఇంటికంటే నేనే పెట్టుకుంటా. లాస్ట్ వీక్ రైడ్కి వెళ్ళినప్పుడు ఏం చేసాడు, పన్నీర్ కొంచెం మిగిలితే నాకు ఇచ్చాడు బ్యాగ్లో పెట్టుకోమని. పోయేటప్పుడు తీసుకుంటా అన్నాడు, నేను మర్చిపోయినా, వీడు మర్చిపోయాడు. నేను ఆ బ్యాగ్ తీసుకుపోయి అట్లనే పెట్టినా. నిన్న బ్యాగ్ ఓపెన్ చేస్తే ఆ పన్నీర్ అట్లనే ఉంది. మొత్తం డ్రోన్ బ్యాటరీల మీద మొత్తం ఆయిల్ లీక్ అయ్యి ఇంకా నయమైంది, ఎక్కువ పడలేదు, లైట్గా స్ప్లిట్ అయింది. చెప్పినా కూడా ఆరోదే ఆయిల్ లీక్ అయితే రాదు అంటే తింటరా? వద్దు అండ చికెన్ పెట్టుకుని అండాలు గిన్నెలు కూడా తింటున్నాను. मेरे को बस है एक रोटी, मेरे को बस है एक रोटी बस अंदर जैकेट के अंदर डाल लेता हूँ, गर्मी रहता है रोटी से. బ్రేక్ఫాస్ట్ చేసుకొని మళ్ళీ లాస్ట్ ఒక టీ చెప్పుకున్నారు. నాకు ఫుల్ ఉంది, ఇప్పుడు నేను తాగాలనుకుంటలే. ఆల్రెడీ వదిలేసిన సగం చపాతీ కూడా. యశ్వంత్, కమల్ భాయ్, బన్నీ వాళ్ళు అవుతారు లాస్ట్ టీ. ఫోటోషూట్ నడుస్తుంది ఇక్కడ. లో అచ్చా స్మైల్ దో. లాస్ట్ ఒక ఫోటో తీసుకొని ఇక స్టార్ట్ అయిపోతున్నాం ఇక్కడ. మంచిగా అనిపించిందా బ్రేక్ఫాస్ట్? చలో ఆజో एक फोटो ले लेंगे. अच्छे से लेना, ठीक है? కరెక్ట్గా 8:21 అవుతుంది. 8:21కి స్టార్ట్ అయిపోయినాం. S4 దాటినాక సరౌండింగ్స్ కూడా చాలా బాగుంటాయి. కొంచెం హిల్ స్టేషన్ లాగా ఉంటుంది, చుట్టూ గ్రీనరీతో బాగా అనిపిస్తుంది. ముందర కాలేజ్ బస్సులు అమ్మాయిలు ఎక్స్కర్షన్కో పిక్నిక్కో వెళ్తున్నట్టున్నారు. స్కూల్ కాలేజ్ అనుకున్నాను నేను. కాలీఫ్లవర్ కూర వేసుకుంటారా? మంచి కోటి పంపించేస్తా. మొత్తం నింపుకొని పోతున్నాడు కాలీఫ్లవర్ని. వీళ్ళు ఎవరో తెలియదు, ఇద్దరు మమ్మల్ని ఫాలో అయిపోతున్నారు. ఇందులో టమాటాలు పోతున్నాయి, ఫుల్ ఫ్రెష్గా ఉన్నాయి. ఇందులో పోతున్నాయి, ముందర దాంట్లో కూడా పోతున్నాయి. ఇందులో కూడా ఫుల్ టమాటాలే ఉన్నాయి మొత్తం. రోడ్ మీద పోతుంటే
చూస్తుంటే ఎక్కడ చూసినా ఆటోలలో ట్రాలీలలో కాలీఫ్లవర్ నింపుకొని తీసుకుపోతున్నారు. ఇవ్వండి ఇప్పటికి ఒక 10-15 చూసుంటా. ఇందులో కాలీఫ్లవర్ ఉన్నాయి, ఇందులో బీన్స్ అవి ఏంది చిక్కుడుగాయనా బీన్స్, ఇందులో కూడా కూరగాయలు తీసుకుపోతారు. మేము పొద్దున స్టార్ట్ అయ్యేటప్పుడు వీళ్ళందరూ సైకిళ్ళ పైన టువర్డ్స్ సిద్దిపేట వెళ్ళారు. ఇప్పుడు మళ్ళీ రిటర్న్ అవుతున్నారు వీళ్ళు కూడా, మేము కూడా రిటర్న్ అవుతున్నాం. కానీ ఈరోజు రైడ్ చాలా బాగా అనిపించింది. అంటే అందరము ఈక్వల్గా కాన్స్టెంట్గా స్పీడ్ మెయింటైన్ చేస్తున్నాము, అందుకని చాలా బాగా అనిపించింది. స్పీడ్ కూడా 100-120 మధ్యలో మెయింటైన్ చేస్తున్నాం మొత్తం రైడ్. ఇట్లా ఏమైనా టౌన్స్ వచ్చినప్పుడు కొంచెం స్లో డౌన్ అవుతున్నాం తప్ప, మంచిగా ఎంటీ రోడ్స్ వచ్చినాయంటే మంచి క్రూజ్ చేస్తున్నాం. ఇవ్వండి ఇక్కడ ముందర కూడా 3 వెళ్తున్నారు చూడండి. వీళ్ళది కూడా సెటప్కి రాకుంటుంది నిజంగా. సూపర్ బైక్ సౌండ్ వింటుంటే ఏం మాట్లాడబుద్ది కాదు, ఆ సౌండ్ వింటూ ఉండాలనిపిస్తుంది అట్లా అంతే. ఇప్పుడు రైడ్ నుంచి ఇంటికి వెళ్ళినాక కూడా కొద్దిసేపు ఆ సౌండ్ అట్లనే వినిపిస్తున్నట్టు ఉంటుంది చెవులల్లో. మళ్ళీ రేస్ నడుస్తుంది బస్కి డీసీఎంకి. బస్ వాడు డీసీఎంని మోనిస్తలేడు, డీసీఎం కూడా బస్ వాడిని మోనిస్తలేడు. ఇది నడుస్తూనే ఉంటుంది రోడ్డు పైన, ఎటు పడితే అటే చెప్తున్నాడు డీసీఎం వాడు. నార్మల్గా అయితే మేము రైడ్ కంప్లీట్ చేసుకొని వచ్చేటప్పుడు పిస్ హౌస్ దగ్గర అవుతాము. ఈరోజు ఆల్రెడీ ఇప్పటికే చాలా ఎక్కువ బ్రేక్స్ అయిపోయినాయి, ఇక అందుకని డైరెక్ట్గా వెళ్ళిపోతున్నాం. బన్నీ బాయ్ ఏం బ్రో ఓవర్టేక్ చేస్తున్నావు నన్ను నా వెనకరా? బన్నీగాడు ఇంటర్లేడు ఈరోజు వన్కి. మాది ఇంకో 2 రైడ్లకు కూడా సరిపోతుంది పెట్రోల్. వీళ్ళు ఫిల్ చేయించుకోవాలి, మళ్ళీ నెక్స్ట్ రైడ్ కోసం పనిచేస్తుంది. నాకు తెలిసి బూజాది 200 నుంచి 250 కిలోमीटर्स ఉంటుండొచ్చు రేంజ్ ట్యాంక్ ఫుల్ చేయించుకుంటే. गौरव भाई टैंक फुल करने के बाद रेंज कितना आता है इसका? 222-250. हाँ वही सही बोला मैं. అంతే 230-250 రేంజ్ వస్తుందంటే ఒకసారి ట్యాంక్ ఫుల్ చేయించుకుంటే. ఇప్పుడు మేము పోవడం రావడం కలిపి అరౌండ్ 150 పోయినాం కదా, సో 100 కిలోమీటర్స్ రేంజ్ ఉంటుంది ఇంకా. కానీ బట్ కమల్ భాయ్ ఇంటికి వెళ్ళే ముందు ఒకసారి ఫుల్ చేయించుకుంటాడు పెట్రోల్. యశ్వంత్ మస్తు అనిపించిందిగా కదా. మళ్ళీ ఎవరం కూడా వెనకకుంటలేము ఈరోజు, అందరం ఈక్వల్గా ఉంటున్నాం. చలో బాయ్ కమల్ భాయ్, కల్ మిలేంగే. బన్నీ నేను గౌరవ్ భాయ్ బొలారం సైడ్ వెళ్ళిపోతాము, వీళ్ళు స్ట్రైట్ వెళ్ళిపోతారు. బాయ్ చలో నెక్స్ట్ సండే కలుద్దాం. मैं अगर सैटरडे ड्रिंक कर रहे हो तो संडे नहीं आऊंगा. ओके ठीक है. बाय यशवंत, सी यू नेक्स्ट संडे. आप कैसे भी उनको मना लो. నీ ఏడు కెమెరాని గుద్దుతాడు. మన ఇండియన్ ఫ్లాగ్ వచ్చేసింది ఇక్కడ నుంచి, లైట్ కనిపిస్తుంది. ఎగురుతలేదండి ఈరోజు, ఎగురుతూ ఇంకా బాగా కనిపిస్తుంది. భారత్ మాతాకి జై. బాయ్ బాయ్, సీ యూ. బన్నీగానే బడ కుక్కలు పడుతున్నాయి. బన్నీ ఏమైందిరా కుక్కలు ఇప్పుడు పడుతున్నాయి నీ వెనక? कुत्ते आपका आवाज सुन के उसके पीछे पड़ रहे हैं. కాఫీ కాఫీ. గౌరవ్ భాయ్ని బండి గురించి డీటెయిల్స్ అడుగుతున్నాడు అంకుల్ ఆపుకొని. మరి కాఫీ తాగొద్దు అనుకుంటా, ఈ వెదర్కి తాగాలనిపించేస్తుంది. రోజుకి ఒకసారి తాగుతా నార్మల్గా అయితే, అది కూడా బ్లాక్ కాఫీ తాగుతా. సండేస్ వచ్చినప్పుడే ఇట్లా రైడ్కి వచ్చినప్పుడు ఎక్కువైపోతాయి. చల్లటి వెదర్లో వేడివేడికి ఏదైనా ఒకటి తాగాలనిపిస్తుంది. గేట్ ఓపెన్ ఉన్నట్టుంది, ఇప్పుడే ఓపెన్ అయినట్టుంది.
వీడు నిన్న మూతి వాళ్ళకి కొట్టుకుండు, మళ్ళీ అన్ని పిచ్చి పిచ్చి ఆటలన్నీ ఆడుతున్నాడు ఈడ. సహాన్ గేట్ ఓపెన్ చేయి. ఇక్కడ్రా చూపి, మూతి చూపి. ఇక్కడ తగ్గింది నాన్న. మొత్తం కోల్డ్ అయింది, ఇంక దగ్గు, మొత్తం ముఖమంతా ముఖ్యం ఉంది. ఏం చేస్తున్నావు అక్కడ పిచ్చిగా? ఏం చేస్తున్నావు అక్కడ? నవ్వుతావు. ఏం చేస్తున్నావు అంటే మట్టిలో ఆడొద్దు నాన్న, అంత డర్టీ ఉంటుంది అక్కడ. చెప్పు సహన్, బిర్యానీ తింటావా నువ్వు? బిర్యానీ చేయాలంట సహన్ కోసం. ఇది మమ్మీకి పో. ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నా. నచ్చితే వీడియోని లైక్ చేసి వీడియోని షేర్ చేయండి. ఈ వీడియోలో ఏం నచ్చిందో నాకు కింద కమెంట్ సెక్షన్లో కమెంట్ చేసి చెప్పండి. నా ఛానల్కి మీరు సబ్స్క్రైబ్ చేసుకుంటే సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ క్లిక్ చేసి పెట్టుకొని నేను ఎప్పుడే వీడియో పెట్టినా మీకు నోటిఫికేషన్ వస్తుంది. మళ్ళీ ఇలాంటి ఒక మంచి వీడియోతో మళ్ళీ మీ ముందుకు వస్తాను. అంతవరకు సీ యూ, బై, టేక్ కేర్.